క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అనొచ్చు, లేదంటే సందేహాలు అనొచ్చు. అంటే క్రైస్తవులకి భక్తి కంటే డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? భక్తి కంటే డౌట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక 5 ప్రశ్నలు లేదా 5 డౌట్లు, ఈ 5 డౌట్లని క్లారిఫై చేసి నేను ముగించేస్తా. ఇదే వర్తమానం. 5 ప్రశ్నలకి సమాధానం చెప్పి నేను ముగించేస్తా. మీలో చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి. మొదటి ప్రశ్న, ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా, ఇవ్వడా? ఇది మొదటి ప్రశ్న. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానాన్ని, జవాబుని ఇస్తాడా, ఇవ్వడా? రెండవ ప్రశ్న, అద్భుతాలు దేవుడు చేస్తాడా, సాతానుడు చేస్తాడా? అద్భుతాలు దేవుడే చేస్తాడా, సాతానుడు కూడా చేస్తాడా? మూడవ ప్రశ్న, దేవుడు మాట తప్పుతాడా, అన్యాయం చేస్తాడా? మూడవ ప్రశ్న, దేవుడు మాట తప్పుతాడా, అన్యాయం చేస్తాడా? నాలుగవ ప్రశ్న, దేవుని చిత్తంలో కనుక మనం ఏదైనా చేస్తే, దేవుని చిత్తానుసారంగా ఏదైనా చేస్తే అందులో శ్రమ వస్తుందా? దేవుని చిత్తానుసారంగా ఏదైనా చేస్తే శ్రమలు వస్తాయా? నాలుగో ప్రశ్న అది. ఐదో ప్రశ్న, కష్టాలు దేవుడిస్తాడా, సాతానిస్తాడా? కష్టాలు దేవుడిస్తాడా, సాతానుడు ఇస్తాడా? ఈ 5 ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు నాకు తెలిసి ఈ 5 ప్రశ్నలకి సమాధానాన్ని త్వరగా నేను చెప్పేసి వర్తమానాన్ని ముగించేస్తాను. ప్రార్థనలు చేసుకొని వాక్యాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మీ బిడ్డల మనస్సుల్లో సూటిగా దిగటానికి, ఈ వర్తమానం వారిని మీకు దగ్గర చేయటానికి, ఈ ప్రశ్నలు సందేహాలు కలిగి ఉన్న వారి జీవితాల్లో సమాధానం పొందుకొని నిజమైనటువంటి కార్యాలు ఏంటి అని వారు తెలుసుకొని మీకు దగ్గరగా రావడానికి సహాయం చేయమని శ్రేష్టమైన యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మొదటి ప్రశ్న, ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేస్తాడు. వెన్ యూ ప్రే టు ద లార్డ్, విల్ గాడ్ ఆన్సర్ టు దట్ ప్రేయర్? నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి, నీవు పెట్టిన మొరకి, నీవు చేసిన విన్నపానికి, నీ విజ్ఞాపనకి దేవుడు జవాబుని ఇస్తాడా, ఇవ్వడా? అయితే ఒక సందర్భాన్ని చెప్పి దీనికి సమాధానం నేను చెప్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు. నో నీడ్ టు ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్ ద స్క్రిప్చర్. మీరు బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవక్కర్లా. మీకు చదవాలని ఆసక్తి ఉంటే ఇంట్లో చదువుకోండి, బాగుపడతారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ దేవుడు ఒక విన్నపాన్ని, ఒక మొరని, ఒక ప్రార్థనని, ఒక విజ్ఞాపనని, ఒక కన్నీటిని చూశాడు. దేవుడు ప్రార్థనకి జవాబుని ఇస్తాడా, ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకపోతే మనం ఇక్కడ ఉండవు. ఇవ్వకపోతే అసలు ఆరాధనకి మనం అటెండ్ కావు. ఇస్తాడు కాబట్టే మనం ఆరాధనకి అటెండ్ అవ్వం. కాకపోతే చాలామందికి ఉన్నటువంటి సందేహం, ఎప్పుడు ఇస్తాడు, ఎంతకాలానికి ఇస్తాడు, ఎలా ఇస్తాడు అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు, ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనుష్యుల ప్రార్థనలు 2 రకాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రేయర్స్ ఇన్ దిస్ వరల్డ్. 2 రకాల ప్రార్థనలు ఈ లోకంలో క్రైస్తవులు చేస్తారు. మొదటి ప్రార్థన ఏంటి అంటే, ఈ భౌతికమైనటువంటి దీవెనల కొరకు, ఈ లోకంలో జీవనాన్ని కొనసాగించుట కొరకు, అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, మేలులు, సూచక క్రియలు చూచుట కొరకు, ఈ లోకంలో వైభవముగా, అధికారంగా, ప్రఖ్యాతిగాంచిన వారిగా ఉండుట కొరకు, బట్ట కొరకు, తిండి కొరకు, శ్రేష్టమైన విధానం కొరకు, శ్రేష్టమైన జీవనం కొరకు మనుషులు చాలామంది, క్రైస్తవులుగా పిలువబడే అనేకులు చాలామంది ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడా? అలాంటి ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడా? 100% ఎవడు? ఎందుకంటే 24 గంటలు లేచిన దగ్గర నుంచి నీ గోలే, నీ తిండి గోలే, నీ ఇంటి గోలే, నీ భార్య గోలే, నీ బిడ్డల గోలే, నీ ఉద్యోగం గోలే, నీ వ్యాపారం గోలే. అరే, నీ కోసం ఎంతసేపు ఏడుస్తావు? God will never answer such kind of prayers. ఈ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఈ ప్రార్థనలకు దేవుడు జవాబునివ్వడు. ఏం చేసినా వ్యర్థమే.
దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే, వేస్ట్. ఎందుకో తెలుసా? అన్నీ ఇస్తాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అన్నీ ఇస్తాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. విడిచిపెట్టి వెళ్ళే వాటి కోసం దేవుణ్ణి పట్టుకుని ఏడ్చి 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 ఇవ్వు ప్రభా ఎవడో ఈ ప్రార్థన దేవుడు ఆలకించడు. మళ్ళీ కన్నీళ్ళు ఒకటి పనికి మాలిన వాళ్ళకి కన్నీళ్ళు మోకరించినప్పటి నుంచి ఏడుస్తుంది. అందుకే క్రైస్తవులకు ఒక పేరు ఉంది సమాజంలో, ఏడుపు గొట్టోళ్ళు. విన్నారు ఎప్పుడన్నా? ఏడుపు గొట్టోళ్ళు అంటారు క్రైస్తవుల్ని. ఎందుకో తెలుసా? అసలు ఎందుకు ఎత్త ఏడుస్తారు అర్థం కాదు నాకు. ఏడవండి, రీజన్తో ఏడవాలి. ఆరాధన చేసేటప్పుడు ఏడుస్తారు, ఎందుకు తెలియదు మీకు. బల్ల ఇచ్చినప్పుడు ఏడుస్తారు, ఎందుకో తెలీదు. ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తారు, ఎందుకో తెలీదు. ఎందుకు ఏడుస్తారు? బల్ల ఇచ్చేటప్పుడు చేసే ప్రార్థనలో ఏడుపు, ఆరాధనలో ఏడుపు, వాక్యం వినేటప్పుడు ఏడుపు, పాటలు పాడేటప్పుడు ఏడుపు, ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు. ఈ కన్నీళ్ళన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నువ్వు కన్నీళ్లు పెడుతుంటే నీకేం గుర్తొస్తా తెలుసా? నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, శరీర ఇబ్బందులు, ఆ అవమానాలు, నిందలు, ఉద్యోగం లేదే, డబ్బులు లేవే, వీటి గురించి ఏడుపు. ఆరాధనలో వాటి గురించే ఏడుపు, బల్ల ఇచ్చినప్పుడు వాటి గురించే ఏడుపు, ఉపవాసాలు ఉన్నప్పుడు వాటి గురించే ఏడుపు. వీటి గురించి ఏడ్చి ఏడ్చి సాధించేది ఏంటి? కన్నీళ్లు వ్యర్థమైపోతాయి తప్ప. డోంట్ క్రై ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఈ భౌతికమైన దీవెనల కొరకు ఏడవకూడదు. అడుగంతే, ఒక మాట అడుగు అంతే. ఏడవాల్సింది ఎప్పుడు తెలుసా? అది ఏడవకూడదు పాస్టర్ గారు. క్రైస్తవులు ఏడవాలి, ఏడవండి. ఎందుకు ఏడవాలి? బల్ల ఇచ్చేటప్పుడు ఏడుస్తారు కదా, అందరు ఏడుస్తారు. చాలామంది చూస్తుంటాను నేను. కొంతమంది డ్రామాగా ఏడుస్తారు, పాస్టర్ గారు ఏమైనా ఫీల్ అయిపోతారు ఏడవకుంటే అని ఏడుస్తారు. కొంతమంది పక్కనోడు ఏడుస్తున్నాడని ఏడ్చిపోతారు. ఎందుకు ఏడుస్తారు? సార్, ప్రభువా నువ్వు చచ్చిపోయావయ్యా మా కోసం, అందుకే నాకు దుఃఖం అని ఏడుస్తారు. నువ్వు చచ్చిపోయావు అందుకే నాకు ఏడిపోతుంది, ఆయన చచ్చిపోకపోతే నీకు రక్షణ ఉండదు. అది జరగాలి, జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన చచ్చిపోయాడని ఏడుస్తావా? పోనీ ఆయన్ని కొట్టారని ఏడుస్తున్నావా? తిట్టారని ఏడుస్తున్నావు? సిలువ మోసాడని ఏడుస్తావు? నువ్వు ఏడవటం అర్థం లేనిది. అవి జరగాలి, జరగాల్సినవి. ఈరోజు రక్షణ అనే మాట క్రైస్తవులకు పరిచయం అయింది లోకంలో అంటే దానికి కారణం జరగాల్సినది జరిగింది, ఆయన జరిగించాడు, ఆయన చేశాడు. ఆయన కోసం ఏడవకూడదు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, శిలువను ఎత్తుకుని వెళ్తుంటే కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి మీలాంటి వాళ్ళు ఖర్చు ఉంది సార్ తెచ్చుకోండి ఏసయ్యా అని ఏడుస్తూ ఆయన మొహం తుడుతుంటే, అమ్మా అదిగో మీ డ్రామాలు ఆపండి, మీరు చెప్తాను ఫస్ట్, మీ ఏడుపులు చాలా ఆపండి. ఎందుకు ఏడుస్తారు? నాటకాలు ఏడుపులో. నువ్వు కోసమే ఏసయ్యా ఏడుస్తున్నా, నీ శ్రమలు చూసి ఏడుస్తున్నాం ఏసయ్యా, సిగ్గులేదు? నా కోసం ఏడవద్దు, మీకోసం అన్నీ తెలుసు, కానీ ఆయన కోసం ఏడుస్తారు మీరు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు లేదా? ఎవరు చెప్పారు ఇది? నేను చెప్తుంది కాదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువుల వారి నోటి నుంచి వచ్చిన మాట. క్రై ఫర్ యువర్ ఫ్యామిలీస్, ఫర్ యువర్ చిల్డ్రన్స్ సేక్. నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడవాలి. ఎందుకే? కారణం వేరై ఉండాలి, ఏడవాలి. యేసు ప్రభు అలాగైపోయాడని ఏడవకూడదు, అప్పులైపోయాయని ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి తెలుసా? ప్రభువా నా కోసం నువ్వు అంత చేశావు, నా కోసం రక్తం కార్చావు, నా కోసం ప్రాణం ఇచ్చావు, అయినా ఈ పనికి మాలిన బతుకులో పాపం పోలేదే అది ఏడు. అయినా నా బతుకు మారటం లేదే అని ఏడు. అంత త్యాగం చేసావు నువ్వు, అయినా నాలో ఏదో తెలియని సంకోచం ఉందే అని ఏడు. నువ్వు అంత త్యాగం చేసి నీ ప్రాణాన్ని బలిగా పెట్టి శరీరంలో రక్తపు చుక్క లేకుండా నిన్ను హింసించారు కదా, నా కోసం నువ్వు అంత చేస్తే నీ కోసం నేను ఏం చేయలేకపోతున్నాను అని ఏడు. దానికేడు, ఏం చేయలేకపోతున్నానే అని ఏడు. అంత చేసావు, నువ్వు ప్రాణాన్ని చేసావు కదేసయ్యా, ఆదివారం టైంకి వెళ్ళలేకపోతున్నానే అని ఏడు. ఇంత ప్రాణత్యాగం చేసిన ఘనుడువు నువ్వు, నీ కొరకు నా భక్తి సరిపోవటం లేదే అని ఏడు. అదే అన్నాడు యేసయ్య, మీ బతుకుల కోసం, మీ బిడ్డల బతుకుల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. డోంట్ క్రై ఫర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నజరేయుడైన యేసు ప్రభువు గారి కోసం ఏడవకో, నీ బతుకు కోసం ఏడు.
బతుకు అంటే ఆత్మీయ బతుకు. ఆత్మీయతలో ఎదుగుదల లేవటం లేదే. ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఉండిపోతున్నాను, ఎదుగుదల లేదే, ఇంప్రూవ్మెంట్ లేదే. జీతం పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తున్నాయి, శాలరీస్ పెరుగుతున్నాయి, వయసు పెరిగిపోతుంది, గేదలాగా ఎదిగిపోతున్నాను, బరలాగా ఎదిగిపోతున్నాను, కానీ భక్తిలో మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదే అని ఏడు. దానికి ఏడాడో ఎందుకు ఏడుస్తారో అర్థం తెలియకుండా ఏడుస్తారో, దానికి ఏడు. క్రీస్తు కొరకు నేను ఏమి చేయలేకపోతున్నానే అని ఏడు. ఏమి చేస్తే నీ త్యాగపూరితమైన ప్రేమకు రుణం తీర్చుకోగలనయ్యా నేను అని ఏడు. ఆ ఏడుపుకి అర్థం ఉంటుంది, ఆ ఏడుపుకి ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. క్రై ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఒక అమ్మ నాన్న ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యారు. వాడు 2 సంవత్సరాల్లో అడుగులేస్తాడు, తప్పటి అడుగులు వేస్తూ కింద పడుతూ లేస్తుంటే, రే నా కొడుకు నడిచేస్తున్నాడు రా అని 10 మందికి చెప్పుకుంటారు కదా. ఎట్లా నడుస్తుంటే గోడలు పట్టుకొని చేతులు పట్టుకొని అప్పుడప్పుడు కింద పడుతూ లేస్తూ నడుస్తుంటే హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, అంటే 15 సంవత్సరాల వాడి వయసు, 15 సంవత్సరాలకి అదే కొడుకు అలాగే నడుస్తూ ఉంటే, కింద పడుతూ లేస్తూ చెయ్యి పట్టుకొని నడవటం, గోడలు పట్టుకొని నడిస్తే నా కొడుకు బాగా నడుస్తున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎంతమంది ఉంటారు ఇక్కడ? అవుతారా? అదే వాడే కదా అలాగే నడుస్తుంటే నీకెందుకు బాధ? ఏమంటారు అన్ని? అవిటివాడు అంటారు. శరీరంలో ఎదుగుదల లేనివాడు. నువ్వు కన్న బిడ్డలు ఎదగకపోతే శారీరకంగా ఎంత బాధ, ఎంత వేదన ఉంటుంది మీకు. ఆ దేవుడు కన్న బిడ్డలైన మనం, దేవుడు కన్న బిడ్డలైన మీరు మీ బతుకుల్లో ఆధ్యాత్మికతలో అడుగులేస్తూ ముందుకెళ్తున్నారు. తడబడుతూ వెళ్తారు ఆరంభంలో, ఇప్పటికీ తడబడుతూనే వెళ్తుంటే ఆ దేవుడు కన్నీళ్లు పెట్టడా నీకోసం? ఎడవడా? ఇంప్రూవ్మెంట్ ఉండాలి సార్, ఎదగాలి సార్, భక్తిని పెంచుకోవాలి. చచ్చిపోవటానికి రోజులు దగ్గర పడిపోతున్నాయి తెలుసా. ఒక గుడ్ న్యూస్ చెప్పనా మీకు, 2024 ఇది. ఇంకొక 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవడున్నాడు భూమి మీద నాతో సహా. ఇంకొక 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవడు ఉండడు. ఎక్కడ ఉంటాం పాస్టర్ గారు? మట్టిలో ఉంటాం. అదే, నేను మట్టిలోనే ఉంటా, నువ్వు మట్టిలోనే ఉంటావు, అందరు చచ్చిపోయి ఉంటారు 60 సంవత్సరాల తర్వాత. ఏం సాధించడానికి చేస్తున్నారు? ఏడుపులు. ఊరికన్నా ఏడుపు కొట్టోళ్ళు ఎంతసేపు బిడ్డలు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, కారు, మిథ్య, మేడ, హోదా, ఆధిక్యత, దీనికోసం ఏడుపు. దానికోసం మాని దేవునికి దగ్గర అవ్వటానికి ఏం చేయాలో ఏడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ హియర్ ద ప్రేయర్ హూ క్రైస్ ఫ్రమ్ హిస్ హార్ట్. మదిలో నుంచి, మనసులో నుంచి, మనసారా దేవునికి దగ్గర అవటానికి ఎవరైతే ఏడుస్తారో, కుమిలి ఏడుస్తారో, అలాంటి వాళ్ళ వేదన దేవుడు ఉంటాడు. ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు ఏడవటం మొదలు పెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? వినండి మాట. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును వినెను. ఏం పెడుతున్నా తెలుసా? మూలుగుచున్నారు ప్రభు కొరకు. మా వల్ల కావట్లేదయ్యా ఈ బానిసత్వం. దేవుని ప్రజలుగా పిలువబడే ఇశ్రాయేలీయులు డబ్బు కోసం ఏడుస్తున్నారా? పేరు కోసం ఏడుస్తున్నారా? ఆధిక్యత కోసం ఏడుస్తున్నారా? అధికారం కోసం ఏడుస్తున్నారు? దేనికోసం? మూలుగుచున్నారు. దే ఆర్ క్రైయింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్స్. హృదయ లోతుల్లో నుంచి, అంతరంగంలో నుంచి కుమిలిపోతూ మూలుగటం అంటే అర్థం తెలుసా? మాట రాదు నోటి వెంట మాట రాదు, పెదలదు మాట. మూలుగుచున్నారు. ప్రభువా నీవు తప్ప మాకెవరు లేరు నాయనా, ఈ బానిసత్వపు సంఖ్యలు తెంపు. దే వర్ క్రైయింగ్ అవుట్. ఆ బానిసత్వపు చెర నుంచి విడిపించేవాడే లేడా అని దేవునికి మొరపెడుతూ కన్నీళ్లు కారుస్తూ వారు మూలుగుచుంటే, ఆ కన్నీళ్లు ఎక్కడ ముట్టాయి తెలుసా?
స్వయాన దేవుని పాదాలను తడితే దేవుడు స్పర్శ కలిగింది. నువ్వు కార్చే కన్నీళ్ళు దేవుణ్ణి చలించేలాగా చేయాలి, దేవుణ్ణి స్పర్శించేలాగా చేయాలి. నీ కన్నీళ్ళు ఆయన నీ వైపు మరలించేలాగా చేస్తే ఆ కన్నీళ్ళు దేహం కోసం కాదు, అభివృద్ధి కొరకు కాదు, ఆత్మ కొరకు మూలగాలి. ఆత్మ కొరకు మూలుగుచూ ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మ కొరకు వర్ధిల్లత కొరకు ఎవరైతే కన్నీళ్లు విడుస్తారో ఆ కన్నీటిని చూసిన ఆయన ఆధ్యాత్మిక వర్ధిల్లతని, శారీరక వర్ధిల్లతని రెండింటిని కూడా అనుగ్రహిస్తారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరదాం. ఆత్మలో అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తే ఆత్మలో వర్ధిల్లతను చూస్తావు, శారీరక వర్ధిల్లతను చూస్తావు. రెండు వస్తాయి. 1+1 ఆఫర్. నువ్వు అడిగింది ఆత్మవర్ధిల్లత కోసం, దేవుడేమిచ్చాడు? శారీరక అభివృద్ధిని కూడా ఇచ్చాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రయాణంలో, పెట్టుబడులలో, ప్రతి దాంట్లో అభివృద్ధిని. దేని కొరకు అడిగితే? ఆత్మ కొరకు ప్రాధేయపడితే, మూలుగుచ్చు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. మిగిలిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. వ్యర్థమైన ప్రార్థనలు చేయకో, మానే. యూజ్లెస్ ప్రేయర్ స్టాప్. ఈ ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతున్నాయి. చాలా మటుకు చేసే ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి. దాని కారణం ఏంటో తెలుసా? దీనికోసం కాదు, అంతరంగంలో ఉన్న ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళేది ఇదే, శరీరం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి జంతువు పనికొచ్చేదే తెలుసా? ప్రతి జంతువు పనికొచ్చేదే. కోడి తినటానికి పనికి వస్తుంది. గొర్రెలు తబలాలు తయారు చేయడానికి, దాని చర్మంతో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి పనికి వస్తుంది. తినటానికి, వస్తువులు తయారు చేయడానికి పనికి వస్తుంది. ఏనుగు అవి ఉంటాయి కదా, దంతాలు, అవి విలువైనటువంటి ఆభరణాలకి, వాటి ఆ పౌడర్స్ని కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు, యూజ్ అవుతుంది. కుక్క, నాగాలాండ్లో కుక్క మటన్ లాగా తింటారు తెలుసా? కుక్కని అక్కడ మటన్, గొర్రెలు ఊరికే రోడ్ల మీద తిరుగుతుంటాయి, కుక్కని స్వాదిస్తూ తింటారు. కుక్క బిర్యానీ చేసుకుని తింటారు నాగాలాండ్లో. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు చాలామంది, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది. అక్కడ కుక్క బిర్యానీ బాగుంటుందని చెప్పారు వాళ్ళు. కుక్క కూర, మటన్ ఇక్కడ ఎలాగో అక్కడ మటన్ అంటే కుక్క, ఇక్కడ మటన్ అంటే గొర్రె మేక కదా. అక్కడ కుక్క కూడా ఏం చేస్తుంది? పనికి వస్తుంది. దేనికి? తినటానికి. అక్కడ వాళ్ళకి, మనకు కాదు. అలా ప్రతి జీవి పనికి వస్తుంది. పనికి రాకుండా ఉండేది ఎవరు తెలుసా? మీరే. దేనికి పనికిరారు, శుద్ధ దండగా. ఈ దేహం చచ్చిపోతే మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మట్టిలోకి వెళ్ళిపోయే దానికోసం ప్రయాసలు పడి ప్రార్థనలు చేయకండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మ కోసం ప్రయాసపడి ప్రార్థన చేయండి. ఆ కన్నీటి ప్రార్థన ఆత్మ కొరకు ఎవరైతే చేస్తారో ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. క్రైస్తవ్యం అంటే దేహం కొరకు కాదు. ఇప్పుడు సహోదరి ఆవిడ సాక్ష్యం చెప్పారు కదా, ప్రభువా నీకోసం హతసాక్షులైనా అవుతాం, కానీ మాకు శక్తినివ్వు. దేనికి శక్తి కావాలట వాళ్ళకి? దేనికి కావాలట బలం? దేనికి? చెప్పండి అమ్మా, పర్లేదు, మీరే చచ్చిపోరలే. దేవుని కోసం చచ్చిపోవడానికి బలం ఇవ్వు ప్రభువా. నిజంగా ఆ మాట నాకు రోషం వచ్చింది. ఇలాంటి మాటలు ఎవరైనా మాడితే నాకు చాలా ముచ్చటేస్తుంది. నేను అలా లేనే అనిపిస్తుంది నాకు. హతసాక్షులు అవడానికి బలమీ ప్రభువా. ఏంటా మాట? చచ్చిపోవడానికి బలమీ ప్రభువా. నీ కోసం చచ్చిపోవడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత గనులు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? యేసయ్య నేను వస్తున్నాను రేపు అని చెప్పాడు అనుకోండి, చెప్పడలే ఆయన చెప్పాడు అనుకోండి మీ అందరికీ, ఓకే ప్రభు రెడీగా ఉంటాంలే అంటారు. ఆయన వచ్చారు అనుకోండి, కరెక్ట్గా ఆ టైంకి వర్షం వచ్చింది అనుకో, ప్రభు వర్షం వస్తుంది, మా ఇంట్లో గొడవ లేదు, రేపు రాపో అనే రకం. మీరందరూ వర్షం వస్తుంది, ఇప్పుడు రావటం కుదరదు, తడిచిపోతాను నేను, రేపు రాపో, లేదంటే వదిలేసి వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపోతాలే, ఇబ్బంది ఏం లేదు. వర్షం పడితే గుడికి రాకుండా మానుకునే పనికి మాలను చాలామంది ఉన్నారు. వర్షం పడితే, ఆఫ్టర్ ఆల్ వర్షం ఆపేస్తుంది నీ భక్తి స్థితిని. ఎలాగెళ్తావు అనుకుంటున్నావు పరలోకానికి? వెళ్ళావు, ఛాన్సే లేదు. కారణాలు ఎదుక్కుంటారు ఎందుకు ఆగిపోయారు చెప్పడానికి. జైల్లో ఉంటారు కొంతమంది ఖైదీలో, 10 మందిని రేపు చేసినటువంటి, అత్యాచారం చేసిన పనికిమాలినోడి దగ్గర మైక్ పెట్టి, ఎందుకు సార్ జైలుకు వచ్చావంటే, ఎందుకు రేపు చేశాడో కారణాలు చెప్తాడు. అందుకని నిర్దోషి అయిపోతాడా? మంచోడు అయిపోతాడా?
హత్య చేసినోడి దగ్గర కారణాలు ఉంటాయి, దొంగతనం చేసినోడి దగ్గర కారణాలు ఉంటాయి, పనికి మాలిన పనులు చేసేవాడి దగ్గర కారణాలు ఉంటాయి. మీరు కూడా దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదమ్మా? కారణాలు చెప్తారు. నా కారణాలు చెప్పాడు అసలు నచ్చడు. డోంట్ స్టే విత్ రీజన్స్ అండ్ కాజెస్. కారణాలతో మిగిలిపోకండి దయచేసి చెప్తున్నా. కారణాలు చెప్పుకో. వర్షంలో జరుగుతుంది ఆరాధన, ఉదయం సాయంకాలం లేవటానికి కష్టంగా ఉంది, కానీ జరిగిస్తూనే ఉన్నాం. వర్షంలోనే వస్తున్నాం, వర్షంలోనే వెళ్తున్నాం. కొంతమంది వస్తున్నారు. ఆ అమ్మాయి సిస్టర్ ఒకసారి లేచి నిలబడం. మనం ఆ సిస్టర్ స్వాతి ఉన్నారు కదా, ప్రార్థన మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె వస్తూనే ఉంది. ఎవరైనా ఆగిపోతారు కానీ ఆ సహోదరి ఆగిపోవట్లా. నేను చెప్పగలను ధైర్యంగా. కొంతమందిని చూసినప్పుడు నాకు కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. ఒకసారి రాజమండ్రిలో ఒక ఆయన పేరు యోహాన్. లైవ్లో ఒకవేళ చూస్తుండొచ్చు. ఆయన పేరు యోహాన్. ఆయనకు ముందు ఇచ్చిన బిరుదు అంటే తెలుసా? మీటింగ్స్ యోహాన్. ఏం పేరు ఆయన పేరు? మీటింగ్స్ యోహాన్. అంటే ఆయన మీటింగ్లు పెట్టడమే పని. ఆయన పని అంతా మీటింగ్స్ పెట్టడమే. అయితే నన్ను ఒకసారి పిలిచారు. ఆయన ఎంతమంది సేవకులు ఉన్నారు, తెలుగు సేవకులు అందరినీ పిలిపించి మీటింగ్లు పెట్టిస్తాడు. నన్ను కూడా పిలిపించేశాడు. ఎంత మీటింగో అనుకొని వెళ్ళాను నేను. చూస్తే చిన్న మీటింగే, ఒక 300-400 మంది జనం ఉన్నారు. ఆయనను చూస్తే నిలబడమ్మా, ఆయన్ను చూస్తే నాకేమేసింది తెలుసా? జాలేసింది, బాధేసింది, నా మీద నాకు సిగ్గు, అసహ్యం కూడా వేసింది. ఎందుకో తెలుసా? పిచ్చోడ్లాగా ఉన్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు, బట్టలు చిరిగిపోయి మాసిపోయి ఉన్నాయి. వాళ్ళ భార్య కూడా అలాగే ఉంది. వీళ్ళ మీటింగ్ పెట్టింది అంటే వాళ్ళ గురించి చుట్టుపక్కల చెప్పే మాటలు ఏంటో తెలుసా? ఇక్కడికి రాని సేవకుడు లేడు, వీళ్ళు పిలవని సేవకుడు లేడు. ఇంతవరకు పెద్ద సేవకుడు నుంచి చిన్న సేవకుడు వరకు అందరినీ పిలిపించి సంవత్సరానికి 2 మీటింగ్లు పెడతాడు ఆయన. తినడానికి తిండి ఉండదు, ఇల్లు ఉండదు, బట్ట ఉండదు, చెప్పులు ఉండవు, చూడటానికి పిచ్చోళ్ళలాగా ఉంటారు, అమాయకుల్లాగా ఉంటారు. నేను స్టేజ్ మీదకి ఎక్కాక మైక్ తీసుకుని ఒకటే మాట చెప్పా, నేనైనా వెళ్తానో లేదో తెలియదు కానీ పరలోకానికి దేవుడిచ్చే తీర్పుని బట్టి ఉంటుంది, ఈ దంపతులు ఇద్దరు పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పిన. దేవునికి కావాల్సింది వైరాగ్యం. దేవుడు అంటే పిచ్చ, దేవుడు అంటే ఏదో తెలియని ఆ యొక్క పిచ్చితనం కావాలి. అలాంటి వాళ్ళు ఈరోజు చెప్తున్న సంఘంలో నేను దేవుని తీర్పుని బట్టి వెళ్ళనా దేవుడు తీరుస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ సహోదరి స్వాతి ఉంది కదా, ఖచ్చితంగా రాజ్యం, దేవుని రాజ్యంలో ఆయన రాజ్యంలో ఉంటుంది. చెప్పలు కూడా ప్రభుత్వం ఇప్పుడు కాటరా ఖచ్చితంగా ఉంటారు అలాంటి వాళ్ళు పరలోకంలో. కల్మషం ఉండదు, ద్వేషాలు ఉండవు, పగలుండవు, ప్రతీకారాలు ఉండవు, కారణాలు చెప్పరు. ప్రార్థన ఎప్పుడంటే అప్పుడు ప్రార్థనకు వచ్చేయటం, మౌనంగా ఉండటం, ఏమి మైక్ అడగదు, ఏమి ఆశించదు, వస్తుంది ప్రార్థన చేసి కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతావిడ. అలా ఉంటారు పరలోకంలో, ఉంటారు. 100% రాసిస్తాను నేను రాసిస్తాను. నా గురించి నేను చెప్పలేను, దేవుడు తీర్చే తీర్పుని బట్టి. కూర్చోమ్మా, దేవుడిని దీవించును కాక. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. అందుకే దేవుడు అన్నాడు, చిన్నపిల్లలను చూపించామన్నాడు తెలుసా, ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం. అంటే ఏంటి? అలాంటి సాత్వికం, అలాంటి దీనత్వం, అలాంటి కల్మషం లేని తత్వం కలిగి ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే. అందుకే నేను చెప్తాను చాలాసార్లు, పిచ్చోళ్ళలాగా ఉంటే క్రైస్తవులు పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అమాయకులుగా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతారు. ఇన్నోసెంట్గా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతారు. ఇన్నోసెన్స్, పిచ్చితనం, వైరాగ్యం, దేవుడి కోసం ఎన్ని ఆరాధనలు పెడితే, ఎన్నిసార్లు ప్రార్థన పెడితే హాజరవుతూనే ఉండటం దేవునికి చాలా ఇష్టమైనటువంటి క్రియ. నువ్వు ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ మనసు చాలా కల్మషమైపోతుంది, కుమిలిపోయి మూలుగుచూ ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుని పాదాలు ముడితే ఆ ప్రార్థనను విన్న దేవుడు నీ స్థితిలో నుంచి దేవుడు నిన్ను వర్ధిల్లతలోనికి నిలబెడతాడు. చెప్పలు కూడా ప్రభువుని మహింపరుద్దాం. ప్రార్థన చేసిన వ్యక్తి ప్రార్థన దేవుడు వింటాడు. కాకపోతే ఆధ్యాత్మిక ప్రార్థన, హృదయ అంతరంగ లోతుల్లోంచి తన్నుకొని వచ్చే ప్రార్థన వింటాడు దేవుడు. రెండో ప్రశ్న, అద్భుతాలు దేవుడు చేస్తాడా, సాతాను కూడా చేస్తాడా? సరే, మిమ్మల్ని అడుగుతా ఈ ప్రశ్న. అద్భుతాలు దేవుడు చేస్తాడు, చేతులు ఎత్తండి. అద్భుతాలు దేవుడు చేస్తాడు అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ఎత్తారా? చేస్తాడా? దించండి. అద్భుతాలు సాతానుడు కూడా చేస్తాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆలోచించుకొని ఎత్తాలి. అద్భుతాలు సాతానుడు కూడా చేస్తాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తట్లేదు, కొంతమంది దించండి. సాతానుడు అద్భుతాలు చేస్తాడా అంటే చేతులు ఎత్తట్లా. దేవుడు చేస్తాడా? అందరు ఎత్తారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక సందర్భాన్ని చూపిస్తా.
ఇక్కడ నిర్గమాకాండం 7వ అధ్యాయం 10, 11, 12 వచనాలు ఫాస్ట్గా చదివేసి దాన్ని వివరిస్తా. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రము చేత అలాగే చేసిరి. అయితే దేవుడు ఏమన్నాడంటే మోషేని అహరోన్ని ఇద్దరిని కూడా, అదిగో ఫరోతో పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట, మమ్మల్ని పంపిస్తావా లేదా అనే పోరాటం. దేవుడు ఏం చేస్తున్నాడంటే నా అద్భుతాలు చూపిస్తాను ఫరోకి, ఏదో రోజు భయపడిపోయి పంపించేస్తారు మిమ్మల్ని అని చెప్పాడు. ప్రభువా ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమన్నావు, వెళ్ళి నువ్వు అద్భుతం చేస్తున్నావు కదా, ఏం చేస్తావు అంటే నువ్వు వెళ్ళు, ఫరో ముందర నిల్చోండి ఇద్దరు, అప్పుడు నేను చెప్తా, అద్భుతం చూసి ఫరో భయపడిపోతాడు అన్నాడు దేవుడు. ఈ మోషే అహరోను ఇద్దరు కూడా బయలుదేరి ఆ ఫరో దగ్గరికి వెళ్ళిపోయి, ఏదో ఫరో వెళ్ళరా బాబు నువ్వు వెళ్ళరా. ఎవరు ఫరో? రాజు, ఐగుప్తు రాజుని ఫరో అంటారు. అది వాళ్ళ పేరు కాదు, ఫరో అంటారు. ప్రధానమంత్రి అంటాం కదా, అట్లా ఫరో అంటారు. అయితే సింహాసనం మీద కూర్చొని చెప్పండి బాబు ఏంటి ప్రాబ్లం అన్నాడు. అంటే ఏం లేదు, మా దేవుడు చెప్పాడు మమ్మల్ని పంపించేయాలంటే, నేను పంపించని చెప్పాను కదా, కుదరదు అంటే దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు దిమ్మదిరిపోద్ది అన్నారు. అంటే నా దగ్గర కూడా అద్భుతం చేసే వాళ్ళు ఉన్నారు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ప్రభువా నువ్వు ఏం చెప్పంటావు, ఏం చేయమంటావు చేస్తాం ప్రభువా అన్నారు వీళ్ళు. అయితే దేవుడు అన్నాడు, మీ చేతిలో కర్ర ఉంది కదా, అది కింద పడేయండి, ఒక అద్భుతం జరుగుతుంది, ఫరో వాడికి ఫీజులు ఏరిపోతాయి అన్నాడు. అప్పుడు వెంటనే అహరోను చేతిలో కర్ర ఉంటే ఆ కర్రను తీసి ఫరో ఎదుట నేల మీద వేసాడు. ఆ కర్ర కింద పడంగానే పాము అయిపోయింది. చప్పట్లు కొట్టరే, అద్భుతం కాదు అది. కర్రను ఎవడని పాము చేస్తాడా? ఎవడు చేయలేడు. కర్ర కింద ఆడితే పాము అయిపోయింది. ఫరో అమ్మ బాబాయ్ పాము చేశారు మీరు, మీ దేవుడు చాలా గ్రేట్ రా అనలా. ఇది ఎవరు చేసిన అద్భుతం? దేవుడు చేసిన అద్భుతం. వెంటనే ఏమన్నాడు తెలుసా ఫరో, ఇంతేనా సరే లేకండి అయితే అని చప్పట్లు కొట్టాడు. కొట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానంలో ఉన్నటువంటి విద్వాంసులు మంత్రగాళ్ళు అందరూ వచ్చేసారు. రాజా సెలవు ఇవ్వండి అంటే, అరే ఇదిగో వీళ్ళు కర్ర కింద పడేశారా, పాము అయిపోయింది, అది అద్భుతం అట, వాళ్ళ దేవుడు చేశాడట, మరి మీకు చేతనైద్దా ఇది? చేస్తాం రాజా మేము కూడా అన్నారు. చేస్తాం రాజు అంటే సరే ఇంకెందుకు లేటు చేయండి అన్నాడు ఫరో. అనగానే వీళ్ళు దాదాపుగా 11 మంది వచ్చి ఉంటారు క్రికెట్ టీం లాగా. అందరూ వచ్చి అందరి చేతుల్లో ఏమున్నాయి? కర్రలు ఉన్నాయి. విద్వాంసులు మంత్రగాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. ఆ కర్రలు ఒకటిసారి రెడీ 1 2 3 అని ఆ కర్రలన్నీ ఒకటిసారి కింద పడిపోతే అని సర్పం అయిపోయింది. 11 కర్రలు 11 పాములు అయ్యాయి. ఇది ఎవరు చేసిన అద్భుతం? మరి సాతానుడు అద్భుతాలు చేయరన్నారు. చేస్తాడా చేయడా? చేస్తాడు. క్రైస్తవులకు చాలామందికి బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా సాతానుడు చేసే అద్భుతాలని కొంతమంది దేవుడు చేసే అద్భుతం అని ఫీల్ అయిపోతుంటారు. దానికి మనం ఏం చేయలేం. అక్కడ 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి ఒక కర్ర పాము అయింది, దేవుడు చేశాడు. మరొకటి 11 కర్రలు 11 పాములు అయ్యాయి, అది సాతానుడు చేశాడు. 2 ఒకటే రకమైన అద్భుతాలే. ఇప్పుడు మీకు ప్రశ్న, ఆ 2 అద్భుతాల్లో ఏ అద్భుతం గొప్పది? ఇప్పుడు 2 ఉన్నాయంటే ఏదో ఒకటి గ్రేట్ ఉంటుంది కదా. అయితే ఆ దేవుడు చేసిన అద్భుతమైన ఒక కర్ర నుంచి ఒక పాము గొప్పదా? ఆ సాతానుడు చేసిన 11 కర్రల నుంచి 11 పాములు గొప్పదా? దేవుని అద్భుతం గొప్పదా? సాతానుడు అద్భుతం గొప్పదా? చెప్పండి చూద్దాం. అబ్బా ఎంత బాగా అబద్ధం చెప్తున్నారు ముచ్చటిగా. దేవుడు ఫీల్ అవడు, నిజం చెప్పండి పర్లేదు. ఎవరిది గొప్పది? దేవుడిదే గొప్పదా? ఎవరన్నా వచ్చి లేచిన మైక్లో నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అమ్మా, ఏ రకంగా గొప్పది అనిపించిందో మీకు చూద్దాం. ఇప్పుడు నేనున్నాను, ఎవరు నన్ను పిలిచి నువ్వు పక్కరారా నీకు అద్భుతం చేస్తుంటే నేను కూడా చేస్తా అంటాడు. అదే సరే చెయ్యి చూద్దాం అని నేను ఫస్ట్ మొదలు పెడతా. మైక్ తీసుకొని యేసు నామములో ఇది చాక్లెట్ అయిపోను గాక అనగానే మైక్ డైరీ మిల్క్ చాక్లెట్ అయిపోయింది నా చేతిలోనే. అప్పుడు అందరూ చప్పట్లు డబ్బ 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 చప్పట్లు కొట్టేస్తారు. అప్పుడు ఇప్పుడు నీదేరా నువ్వు చెయ్యి అంటాను నేను. అంటే వాడు 10 మైకులు తీసుకురండి అంటాడు. వీడికి 10 మైకులు ఎందుకు అనుకుంటాను నేను. అంటే తీసుకురండి చెప్తా అంటాడు. 10 మైకులు తీసుకొచ్చారు వాడికి. వాడి చేతుల్లో పెడితే వాడు ఓం ఫట్ అనగానే 10 మైకులు 10 డైరీ మిల్క్ చాక్లెట్లు అయిపోయాయి. అభినయ్ దర్శన్ ఒక మైకును ఒక చాక్లెట్ చేశాడు, వాడు 10 డైరీ మిల్క్ చాక్లెట్ చేశాడు 10 మైకులని. ఎవడు గొప్పడు ఇక్కడ?
ఇక్కడ ఎవరు నా అద్భుతం గొప్పదా, వాడు అద్భుతం గొప్పదా? వాడిదే కదా. మరి అక్కడెవరిది గొప్పది? సాతానుడిదే గొప్పది కదా. అయితే గేమింగ్ అయిపోలా, ఇంకొంచెం ఉంది. తొందరపడిపోయి సాతానుది గొప్ప అద్భుతం అని ఫీల్ అయిపోతారు చాలామంది. సాతానుడు అద్భుతం గొప్పదని. అక్కడ ఎవరు అద్భుతం గొప్పది తెలుసా? నెక్స్ట్ జరిగింది కంటిన్యూవేషన్ కదా. ఏంటంటే వెంటనే దేవుడు ద్వారా కలిగిన అద్భుతం, ఆ పాము ఏదైతే ఉందో ఆ ఒక్క పాము సరసర 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 వెళ్ళిపోయి ఆ 11 పాములు అమాంతం మింగేసింది. చపలు కూడా ప్రభుని మహింపడదాం. దేవుడి అద్భుతం ముందు సాతాను అద్భుతం నిలబడలేదు, మాయమైపోయింది. ఫరో ఒక్కసారిగా తెల్లముఖం వేసాడు, ఎర్రోడ్లాగా, దిక్కుదెల్లా. అదేంట్రా మింగేసింది ఆ పాము అంటే, ఎవడు? దేవుడు గొప్పవాడు. అపవాది ఎప్పటికీ గొప్పవాడు కాదు, దేవుడే గొప్పవాడు. అపవాది కూడా కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఈ రోజున చాలామంది ఇలా పేర్లు పిలవటం. రీసెంట్గా అమ్మతేజ గారి ఇష్యూ జరుగుతుంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా రచ్చ రచ్చ జరిగిపోతుంది కదా. ఆయన పేర్లు పిలుస్తున్నాడు. ఆయన పేర్లు పిలుస్తుంటే ఆయన దైవజనుడే. ఆయన చేసే అద్భుతం ఏంటంటే పేర్లు పిలవటం అంతే. అయితే ఆయన వేదిక మీద నిలబడి అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్ పెడుతూ ఉన్నాడు. మీటింగ్స్ పెడితే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రీసెంట్గా 20 తారీఖు కాకినాడలో జరిగింది. ఆ మీటింగ్స్ పెడుతూ అక్కడ అందరినీ, ఇక్కడ ఎవరన్నా ఇదిగో మమత అని ఆవిడ ఉన్నావు, నువ్వు ఉన్నావు మమత, లేచి నిలబడు, తెల్ల చీర కట్టుకున్నావు, నెత్తి మీద నల్ల ముసుగు వేసుకున్నావు, లేచి అమ్మా యేసయ్యా అని ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ముందుకి. వెళ్ళిపోయాక ఆ పాస్టర్ గారు అంటారు, అమ్మతేజ గారు, దేవుడు నీ పేరు పెట్టి పిలిచాడు, నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదండి. నన్ను ఎప్పుడైనా చూసావా? చూడలేదండి. మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? చేయలేదండి. పిలిచింది నేనా యేసయ్యనా? యేసయ్యనే అండి అంటది ఆవిడ. వెంటనే నెక్స్ట్ టైం అంటే తెలుసా, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అంటేనే మళ్ళీ కన్నీళ్లు పెట్టి ఏడ్చేసి ఆమె నన్ను ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోద్ది. ఏం జరిగింది ఇప్పుడు ఆవిడకి? ఏమన్నా జరిగిందా? అరే పేరు పెట్టి పిలిచినంత మాత్రం జరిగింది అంటారా ఎదవా? అక్కడ ఏం జరిగింది? అద్భుతం. ఉద్యోగం ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో తెలీదు, ఏ రోజు ఇస్తాడో తెలీదు, ఏ ఉద్యోగమో తెలీదు, ఎంతకాలానికి వస్తుందో తెలీదు. అది అద్భుతమా? అది ఎవరు చేశారు? దేవుడు చెప్పాడు అంటున్నాడు ఆయన. పేరు పెట్టి పిలిస్తే అది దేవుడు చెప్పాడు నువ్వు ఊహించేసుకొని, దేవుడు చెప్పాడా, నీ అసిస్టెంట్లు చెప్పారా, లేదంటే పేపర్లో ఏమన్నా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని నువ్వు చెప్తున్నావా తెలీదు. దేవుడు అయితే చెప్పడు. దేవుడు బతుకుల్ని బాగు చేయడానికి చెప్తాడు, కానీ ప్రవచనాలు, ఉద్యోగాలు ఇస్తాం, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తాయి, మీ పర్సులో పైసలు వచ్చేస్తాయి, మీ జబ్బులు పోతాయి, ఇవి చెప్పడం మీద దేవుడి పని. చెప్పడం అవి కాదు కదా. ఆ దేవుడు చేస్తున్న అద్భుతమా? అసలు అద్భుతమా? అది అపవాదిగాడు ప్రేరేపిస్తుంటాడు, భ్రమపరిచే ఆత్మది, దురాత్మది. అపవాదికి కూడా మనుషుల జీవితాలన్నీ తెలుసు, మనుషుల పేర్లన్నీ తెలుసు. పాడు చేయడానికి క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటివన్నీ కార్యాలు కొంతమందిని వాడుకుంటున్నాడు సాతానుడు. కొంతమంది సేవకులను వాడుకుంటున్నాడు. సత్యమైన వాక్యాన్ని విడిచిపెట్టి తప్పుద్రోవలు, అద్భుతాలని తోవలు వెళ్ళిపోతున్నారు అందరూ. అద్భుతాలు పరలోకానికి చేర్చవు. అద్భుతాలు చేరుస్తాయి పరలోకానికి, అద్భుతాలు చేర్చవు. ఏం చేరుస్తుంది పరలోకానికి? వాక్యం చేరుస్తుంది పరలోకానికి. వాక్యం ఆత్మకి స్వస్థతనిస్తుంది. నేను స్వస్థతలు నమ్ముతా, అద్భుతంగా నమ్ముతా, దాని వెనకాలే పరిగెట్టను. దేవుని వాక్యాన్ని మీద ఇష్టపడతాను. దర్శనాలు కొంతమందికి వస్తుంటాయి, కళలు కొంతమందికి వస్తుంటాయి, స్వప్నాలు కొంతమందికి వస్తుంటాయి, దేవుని స్వరాన్ని కొంతమంది వింటారు. అయితే ఆ దర్శనాన్ని బట్టి చెప్పొచ్చు, ఆ దేవుడు స్వరమా, అపవాది స్వరమా, ఆ దేవుడిచ్చిన దర్శనమా, అపవాదిచ్చిన దర్శనమా, అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కలనా, అపవాది నుంచి వచ్చిన కలనా? రకరకాలు ఉంటాయి. ఒకటి, నాకు దర్శనం వచ్చిందంటే అది నేను ఊహించుకుండొచ్చు, లేదా నిజంగా దేవుడే ఇచ్చుండొచ్చు, లేదా అపవాది నన్ను భ్రమపరచడానికి ఇచ్చుండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు. దర్శనం వచ్చినంత మాత్రం దేవుడు ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు అభినయ్ దర్శన్ నేను సినిమా ఫీల్డ్లో ఉన్నా, సినిమాల్లో చేస్తూ ఉన్నా. అయితే మొదటి నుంచి నాకు దేవుడితో పరిచయమే ఉంది, పుట్టినప్పటి నుంచి కూడా దేవుని సేవానుభవంలోనే ఉన్నా, కానీ సినీ ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు దేవుడు రక్షణ అనుభవంలో లేని నన్ను, అంటే రక్షణ అనుభవంలో లేను ప్రస్తుతానికి, ఎక్కడున్నా? సినిమా రంగంలో ఉన్నా. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అనుకోండి, రాత్రి దర్శనం ఇచ్చాడు అనుకోండి, స్వరంతో మాట్లాడాడు అనుకోండి, కళతో మాట్లాడాడు అనుకోండి. సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన మంచి దైవజనులు. ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠించబడి భీమవరం ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో విజయనగరంలో మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు నేను సినిమా రంగంలో ఉన్నా, నాకు బల్ల తీసుకోవటంలా, ఆదివారం చర్చికి వెళ్ళటంలా, కానీ క్రైస్తవున్నే, కానీ దేవునితో అనుబంధం అయితే నాకు లేదు.
నాకు రక్షణ అవసరం, మారుమనసు అవసరం, భక్తి స్థితి అవసరం. అయితే దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు. నేను సుందర్ సింగ్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు దేవుడు నాకు మీకు ఒక విషయం చెప్పమన్నాడండి, మీతో ఒక విషయం చెప్పమన్నాడండి అని నేను ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఎవరు? పాస్టర్ గారు. ఆయన ఎవరు? దేవుని కొరకు పరితపిస్తున్నవాడు. ఆయన ఎవరు? దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బతుకుతున్నాడు. ఆయన ఎవరు? దేవుడు తిండి పెడితే తింటానని ఆధారపడి బతుకుతున్నాడు. నేనెవరిని? సినిమాలో ఉన్నోడిని. నేనెవరిని? సంఘానికి వెళ్ళని వాడిని. నేనెవరిని? బల్ల కూడా తీసుకొని వాడిని. నేనెవరిని? దేవునితో బంధం లేని వాడిని. నేనెవరిని? మారు మనసు పొందాల్సిన వాడిని. దేవుడు నాతో మాట్లాడండి సుందర్ సింగ్ గారు. ఏం మాట్లాడారు వినయ్ చెప్పు అంటాడు ఆయన, మంచోడు కాబట్టి. లేదనుకో కొంచెం కోపిస్తాడు, కొంచెం బాగా గట్టిగా మాట్లాడుకో, నేను ఎవరిని? దేవుని కొరకు అన్నిటిని విడిచిపెట్టి సేవ చేస్తున్న సేవకుని. నువ్వు సినిమాలో ఉన్నాడువి, నీతో ఎందుకు మాట్లాడతాడు దేవుడు నా గురించి అని చెప్తాడు ఆయన, కోపిస్తాడు. అయితే కానీ ఆయన మంచోడు కాబట్టి చెప్ప వినయ్ దేవుడు ఏం మాట్లాడు చెప్పంటే, మీ గురించే మాట్లాడాడు పాస్టర్ గారు. నా గురించా? అది నీతో అంటే అవునండి మీతోనే అండి, నిజంగా అండి దేవుడు నిజంగా సర్లే ఏం మాట్లాడు చెప్పు. ఏం లేదు పాస్టర్ గారు, మీరు సంఘం కోసం బాధపడుతున్నారండి, బాధపడకండి. మీరు విశ్వాసుల కోసం బాధపడకండి పాస్టర్ గారు. మీరు దిగులు పెట్టుకోదండి పాస్టర్ గారు, అన్నీ సెట్ అయిపోతాయి. దేవుడు మీకు అన్ని ఇచ్చేస్తాను, మీరు ఏడవకండి పాస్టర్ గారు. ఇంకా అంతే అండి, అంతే. దర్శనమా సార్ అది? దర్శనం అంటే ఏంటి? దేవుడు నాతాన్ను పంపించి దావీదుతో మాట్లాడాడు. ఏమని? అరే బతుకుని బాగు చేసుకో అని. దేవుడు దర్శనం ఇవ్వాలంటే పరిశుద్ధ క్రియలు కలిగి, దేవునితో అనుబంధం కలిగి, దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితం బతుకుతున్నతో మాట్లాడతాడు. నాతో మాట్లాడు. సినిమాల్లో ఉంటే మాట్లాడు. ఒకవేళ సినిమాలో ఉన్న నాతో మాట్లాడితే ఏమని మాట్లాడతాడు? రే అభినయ్, మీ నాన్న సేవ చేస్తూ నిన్ను నాకు సమర్పించాడు, మీ అమ్మ నాన్నలు ఏడుస్తున్నారు నీ బతుకు మారాలని, ఇంకెంతకాలం రా నన్ను సిలువేస్తావు, నువ్వు బతుకుని మార్చుకో, నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం వేస్తుంది, ఎప్పుడు మారుతావు నువ్వు అని దేవుడు నన్ను గద్దించడానికి నాతో మాట్లాడతాడు. నా బతుకును మార్చడానికి ఫస్ట్ నాతో మాట్లాడతాడు. నా బతుకు మార్చకుండా నువ్వు వెళ్ళరా ఆ పాస్టర్ గారితో మాట్లాడు, ఈ పాస్టర్ గారితో మాట్లాడు దేవుడు నాకు చెప్తాడా? దేవుడు అంత పని పాట లేకుండా ఉంటాడా? అర్హత కలిగి ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడు. దర్శనమైన, కళ అయినా, స్వప్నమైన, స్వరమైన. సౌలుతో మాట్లాడాడు. సౌలు పౌలుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి? క్రైస్తవుల్ని చంపడానికి గుర్రం మీద టకటక అని వెళ్తుంటే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అన్నాడా? నువ్వు క్రైస్తవులు చంపడానికి వెళ్తున్నావు కదా, అక్కడ పాస్టర్ ఉన్నాడు, ఒక మాట చెప్పిరా అన్నాడా? బతుకు బాగులేని వాడితో దేవుడు ఏం మాట్లాడతాడు? నీ బతుకును మార్చుకో. ఫస్ట్ దేవుడు మాట్లాడేది అదే. పరిశుద్ధత, దేవుని కొరకు ప్రతిష్టత, సేవ సమర్పణ లేని వాడితో దేవుడు మాట్లాడ్డు. అది సేవకుల గురించి మాట్లాడితే నీ గురించి మాట్లాడతాడు. నా బతుకు బాగలేనప్పుడు దేవుడు నా బతుకుని మార్చనికి మాట్లాడతాడు. ఆయన గురించి మాట్లాడడానికి నాకు అర్హత ఉండదు అసలు. ఆయన సేవకుడు, నేను సినిమా వాడిని, కుదురుతుందా? ఆయనలో కాలు గోటికి సమానం కాని నేను. ఆయన సేవకుడైతే నేను సినిమా వాడిని. ఏ దాంట్లో నేను సరి తూగలను ఆయనకి? సరే ఆయనకు నేను చెప్పాను, పాస్టర్ గారు మీకు చెప్పాను నేను బాధపడకండి, దిగులు పడకని. ఇప్పుడు మీరు విని ఏం చేస్తారు, వినకుంటే ఏం చేస్తారు? విన్నా చేసేదేం లేదు, నేను విననన్నా చేసేదేం లేదు. నేనేం చెప్పాను మీకు? బాధపడద్దండి దేవుడు చెప్పాడు, సంఘం సెట్ అయిపోతుంది దేవుడు. అంతే కదా. దీన్ని వినటమేముంది, వినకపోవటమేముంది? జరిగేది అదే. అందరు సేవకులు సంఘం కోసం బాధపడతారు. ప్రపంచమంతా సంఘస్థులు ఆ సక్రమంగా ఉండరు. ఒకరి మీద ఒకటి సాడీలు ఉంటాయి, ఒకడంటే ఒకటి పడదు. అన్ని సంఘాలు ప్రపంచంలో అంతే. ఇవి కొత్తగా దేవుడు ఇవి చెప్తాడా? పని పాట లేకుండా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలాంటివి అది బ్రతుకులేని బాగలేని వాడితో అంటే అది అపవాది మాట్లాడుతున్న మాట. దురాత్మ, భ్రమపరుచు ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఎవడు పడితే ఎవడు దర్శనాలు వచ్చాయి. సేవకుని గురించి దర్శనం వస్తుంది, మా గురించి ఏం చెప్తారు దేవుడు? తిండి కోసం దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాను నేను. ఈరోజు డేట్ ఎంత? జూలై 28. పోయిన సంవత్సరం జూలై 28వ తారీఖు ఈ టైంకి నేను ఎక్కడున్నాను తెలుసా? ఈ టైంకి హాస్పిటల్లో స్ట్రెచర్ మీద ఉన్నా. హార్ట్ అటాక్ వస్తే 2 స్టంట్ లైట్ అని తీసుకెళ్తున్నారు నన్ను. ఈ టైంకి మా ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. దేవుని సేవలో నిర్విరామముగా వాడబడుతుంటే
హార్ట్ అటాక్ వచ్చినట్టు స్టంట్లు ఏంటంటే చేతిలో పైసా లేదు, తినడానికి లేదు ఆ రోజుల్లో. మాకు 2 నెలలు అయినప్పటికీ మీటింగ్స్ లేక, ఈ సీజన్లో నాకు మీటింగ్స్ ఉండవు, తినడానికి డబ్బులు లేకపోతే 1,75,000 2 స్టంట్లు వేయడానికి అయితే ఏం చేయాలో అర్థం కాక సుప్రియ మా చెల్లెలకు ఫోన్ చేసి ఏడిస్తే, ఏం భయపడద్దమ్మా, ఎంతైనా ఖర్చు కానీ మేము పెడతామన్నారు మా బావలు. దేవుడు చేసిన సహాయం అది. అంత విరివిగా దేవునిలో వాడబడుతున్నా ఆ రోజు స్టంట్ పడింది. కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం జూలై 28కి డాక్టర్ చెప్పాడు 7 నెలల వరకు మీటింగ్లకు వెళ్ళకూడదు, నువ్వు మాట్లాడకూడదు మైక్ పట్టుకొని అన్నాడు. నేనేం చేశాను తెలుసా? 7వ రోజే నా కారు నేను నడుపుకొని స్టంట్ వేసాక 2 స్టంట్లు వేసాక 7వ రోజు నా కారు నేను నడుపుకొని 150 కిలోమీటర్లు వెళ్ళి 1.5 సేపు సువార్త ప్రకటించొచ్చాను నేను. దాని అర్థం ఏంటో తెలుసా? చస్తే చస్తాం, దేవుని కొరకు చచ్చిపోవడం ధన్యత. మా గురించి ఒక సినిమా వార్త మాట్లాడతాడు దేవుడు, చచ్చిపోవడానికి తెగించిన మా బ్రతుకుల గురించి. పోనీ మాట్లాడితే ఏం మాట్లాడాలి? అభినయ్, నువ్వు ఫోన్లో సినిమాలు చూస్తున్నట్టున్నావు రహస్యంగా, నిజంగా నాలో ఏదైనా రహస్య పాపం ఉంటే ఎవడికి తెలియకుండా అవి చెప్పు, నేను నిజంగా దాసోహం అవుతా. అవి హెచ్చరికలు మాట్లాడాలి దేవుడు, హెచ్చరించే విషయాలు మాట్లాడాలి. అంతేగాని నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడ్చొద్దు, సంఘం సెట్ అయిపోద్దులే, నువ్వు బాధపడద్దులే, దిగులు పడద్దులే, నిన్ను దేశాల్లో విదేశాల్లో దేవుడు వాడుకుంటాడు, నన్ను దేశాల్లో విదేశాల్లో వాడుకుంటాడని సుందర్ సింగ్ గారు చెప్పారు, మా అమ్మ చెప్తుంది, 100 మంది సేవకులు చెప్తున్నారు ఆ విషయం. ఎందుకు? నేను వాడబడే తీరును చూసి. ప్రత్యేకమైనవి చెప్పండి సార్ దర్శనాలంటే, రెగ్యులర్ కాన్సెప్ట్స్ వద్దు. ఒక సేవకుడి కుటుంబానికి వెళ్తున్నాం, సుందర్ సింగ్ గారింటికి నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను ఒక సేవకుడిని, ఆయన ఒక సేవకుడు, ఆయన ఇంటికి నేను వెళ్ళాలంటే సార్ చెడ్డ వేసుకొని వస్తే బాగుంటుందండి, నిక్కర్ షార్ట్ వేసుకొని వెళ్తే ఆయన ఇంటికి ఎవరిని అవమానపరిచినట్టు? అది క్రమశిక్షణ లేదండి నీకు. దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్యాంట్ వేసుకో. నేను సంఘంలోకి నిక్కర్ వేసుకొని రాను, ఇప్పుడు ఒక్క నిమిషం పనున్న ప్యాంట్ వేసుకొని వస్తా. డిసిప్లైన్. అంత డిసిప్లైన్ లేని నీతో దేవుడు ఎలా మాట్లాడు? అది సేవకుల గురించి. దరిద్రం కాకపోతే కాన్సెప్ట్ అర్థం కావాలి, లాజిక్ అర్థం కావాలి. క్రైస్తవంలో వచ్చిన ప్రతి దర్శనం దేవుడే, వచ్చిన ప్రతి కళ దేవుడే, వచ్చే ప్రతి స్వరం దేవుడు కాదు. ఆ రోజు ఫరో మంత్రజ్ఞుల ద్వారా కూడా అద్భుతం చేశాడు, దేవుడు కూడా అద్భుతం చేశాడు. అక్కడ ఏది దేవుడిది, ఏది సాతం అర్థం కాలేదే మనకు. అర్థం చేసుకోవాలి, అర్థం అవ్వాలి. తప్పుగా దేవుని అద్భుతాన్ని సాతాను అద్భుతం అనుకోవద్దు, సాతానుడు అద్భుతాన్ని దేవుని అద్భుతమని భ్రమపడిపోకండి. గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల రకరకాల తప్పుడు బోధకులు, తప్పుడు సేవ బయలుదేరింది. క్రైస్తవం అంటే క్రీస్తు కొరకు చచ్చిపోయే ధైర్యం చేయటం, క్రైస్తవం అంటే క్రీస్తు కొరకు అన్ని వదులుకోవటం, క్రైస్తవం అంటే క్రీస్తు కొరకు శ్రమల్ని ఆనందంగా ధన్యుడిగా అనుభవించటం. అద్భుతాలు దేవుడు చేస్తాడు, సాతానుడు చేస్తాడు. గ్రహించాలి. మా అమ్మకు నేను చెప్పాను అనుకో, సినిమాల్లో ఉన్నప్పుడు రవి పీటర్ అనే ఒక సేవకుడు నన్ను మార్చాడు. ఆయన మహాప్రార్థన పరుడు. అయితే అమ్మ నాకు దర్శనం వచ్చిందమ్మా, ఎప్పుడు నేను సినిమాల్లో ఉన్నప్పుడు రవి పీటర్ అంకుల్ గారితో ఏదో చెప్పాలంటే చెప్పేసి కొడతాను ఫస్ట్ మా అమ్మ నన్ను. ఆయన గురించి నువ్వు చెప్తావు వెళ్ళి, పనికి మాలోడా, నీ బతుకు సినిమాల్లో ఉంది, ఆయన ప్రార్థనా పరుడు సేవకుడు, నువ్వు వెళ్ళి ఆయనకు చెప్తావా సలహా? ఏం చేస్తుంది మా అమ్మ? ఫస్ట్ నన్ను దన్నిద్ది. నువ్వు మారు, ఆయనకు చెప్పేంత రోడ్డువే నువ్వు. దేవుడు మాట్లాడు, నీతో మాట్లాడితే నీ గురించి మాట్లాడతాడు, నీ బతుకు మార్చుకునే వాడితో మాట్లాడ్డు. కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ 3వ ప్రశ్న, దేవుడు మాట తప్పుతాడా, అన్యాయం చేస్తాడా? నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వాక్యాలు. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వాక్యాలు. మరియు ఫరో ప్రజల్ని పోనీయగా దేవుడు ప్రజలు యుద్ధం చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీప అయినను ఆయన ఆ మార్గమున వారిని నడిపించక, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అయితే దేవుడు మాట తప్పుతాడా, అన్యాయం చేస్తాడా? మీలో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఇది. ఏం సందేహం తెలుసా? దేవుడు మాట ఇచ్చాడండి, మాట తప్పేశాడు పాస్టర్ గారు. దేవుడు నాకు న్యాయం చేయలేదండి, అన్యాయం చేశాడండి. కుటుంబ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడతారు. దేవుడు మాట తప్పడు, అన్యాయం చేయడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, బైబిల్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు, మీరు చెప్పొచ్చు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తాను అన్నాడు.
వాగ్దాన భూమికి ఐగుప్తు నుంచి ఎన్ని రోజులు నడిపిస్తానన్నాడు చెప్పండి, ఎవరైనా చూద్దాం. 40 days కదా, 40 రోజులు కదా. చెప్పింది 40 రోజులు, మరి నడిపించింది ఎన్ని రోజులు? దేవుడు అబద్ధం చెప్పాడా, అన్యాయం చేశాడా లేదా? చెప్పాలి, పర్లేదు, దేవుడు ఏమి ఫీల్ అవ్వడు. 40 daysలో నడిపిస్తా అన్నది ఆయనే, 40 years చేసేది ఆయనే. ఒక్క రోజున ఒక్కో సంవత్సరం కింద చేశాడు. 40 రోజులు అన్న దేవుడు 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడంటారు? మాట తప్పాడు కదా దేవుడు. ఇప్పుడు తప్పలేదని ఎందుకంటారు? తప్పాడు కదా. నేనంట, అమ్మా హైదరాబాద్కి తీసుకెళ్తాను రా, ఎంత ప్రయాణం పాస్టర్ గారు అంటే, ఎంతసేపు? ఒక 10-12 గంటలు వెళ్ళిపోవచ్చు. ఉదయం బయలుదేరితే రాత్రి గంట వెళ్ళిపోవచ్చు. అవునా? సర్లేండి పాస్టర్ గారు తీసుకెళ్ళండి అని నా కారు ఒక 5 మంది ఎక్కారనుకోండి, నేను హైదరాబాద్కి తీసుకెళ్ళాలి. ఎంత ప్రయాణం అని చెప్పా? 10 గంటలు 12 గంటలు కదా. అంటే ఉదయం ఎక్కారు 9కి, రాత్రి 9కి దిగేసేయాలి. అయితే నేను హైదరాబాద్కి తిన్నగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఈ ప్రాంతాల గుండా వెళ్ళకుండా నేను ఇటు నుంచి కలకట్టకి వెళ్ళిపోయి, అటు నుంచి ముంబైకి వెళ్ళిపోయి, అటు నుంచి చెన్నైకి వెళ్ళిపోయి, అటు నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయి, అటు నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి 12 రోజులు పట్టింది. నేను మాట తప్పాను లేదా? మోసం చేశాను లేదా? 12 గంటలు అంటేనే కదా మీరు వచ్చారు. ఎన్ని రోజులు చేశాను నేను? 12 రోజులు చేశాను. దేవుడు 40 రోజులు అంటేనే కదా వచ్చారు వాళ్ళు. ఎన్ని రోజులు చేశాడు దేవుడు? మరి తప్పు చేయలేదంటారు, మాట తప్పులేదంటారు. దేవుడిని అలా అంటానికి ఇష్టపడరు మీరు కదా. దేవుడు ఏది చేసినా ఒక కారణం చేత చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఇస్తా అన్నది ఒక రోజులో కావచ్చు, కానీ 1 సంవత్సరమైనా ఇంకా రాకపోవచ్చు. దానికి కారణం ఏంటో చెప్తా. వాట్స్ ద రీజన్ బిహైండ్ డిలే? దేవుడు ఇస్తాను అన్న ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే దానికి కారణం ఏంటి? ఆ కారణం చెప్తా. మొదటిగా ఇజ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత 40 రోజులు అన్న ప్రయాణం 40 సంవత్సరాలు చేసేసాడు. అయితే దానికి కారణం ఏంటి అంటే, ఆ ప్రజల్ని 40 రోజుల్లో దేవుడు నడిపించగలడు. ఎక్కడికి? వాగ్దాన భూమికి, కానాన్ దేశానికి, ఇజ్రాయెల్కి నడిపించగలడు. అయితే అక్కడ ఎవరున్నారు తెలుసా? ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు తెలుసా? శత్రు దేశాలన్నీ కూడా ఆ దేశాన్ని ఆక్రమించేసాయి. ఇప్పుడు ఇది ఒక ఇల్లు అనుకోండి, నాకు ఎవరన్నా మాట ఇచ్చారు, రే ఆ ఇల్లు నీకు ఇచ్చేస్తా అన్నారు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అయిపోతా, తాళం చెవులు నా చేతులు పెడతారేమని. అయితే అతను ఏమంటాడు తెలుసా? ఆ ఇంట్లో ఒక 20 మంది ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని తరమగొట్టి నీ చేతనైతే స్వాధీనం చేసుకో అన్నాడు అనుకోండి. ఇప్పుడు నాకేం రావాలి? నాకు ధైర్యం కావాలి. రెండోది వాళ్ళతో యుద్ధం చేయటం రావాలి. మూడవది వాళ్ళని వెళ్ళగొట్టగలిగి ఉండాలి. నేను ఒక్కనే, వాళ్ళు 20 మంది. దేవుడు అన్నాడు వాళ్ళని వెళ్ళగొట్టి అప్పుడు ఆ ఇంట్లో ఉండాలి, నీ ఇది అవుతుంది అన్నాడు. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు కావడం గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు మిమ్మల్ని నడిపిస్తా, కానీ ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఆ వాగ్దాన భూమిలో, ఆ కానాను దేశంలో ఇరుగు పొరుగు దేశస్తులందరూ వచ్చేసి మకాం వేశారు, స్వాధీనం చేసుకున్నారు. మీరందరూ వెళ్ళాలి, వాళ్ళని తరమగొట్టి మీరు స్వాధీనపరచుకోవాలి. అది దేవుడు ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు తరమగొట్టాలి అంటే వాళ్ళందరూ ఎవరు తెలుసా? యుద్ధ సన్నద్ధులు, కత్తులతో, వరలో కత్తులతో, డాలుతో యుద్ధం చేయటం వచ్చిన వాళ్ళందరూ. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చారు కదా, వీళ్ళు ఎవరు తెలుసా? అప్పటి వరకు 430 సంవత్సరాలు, దాదాపుగా 5 తరాలు ప్రజలు ఏం పని చేసేవాళ్ళు తెలుసా? ఇటుకలు తయారు చేసేవాళ్ళు, మట్టి కలిపేవాళ్ళు, బుడదను తయారు చేసి గోడలు కట్టే పనులు ఉంటాయి కదా, కూలి పని చేసేవాళ్ళు. ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో కూలి పని చేసేవాళ్ళు. దేవుడు ఈ కూలి పని చేసే వాళ్ళని తీసుకెళ్ళి 40 రోజుల్లో చేర్చగలడు. ఒక రూట్ ఉంది. ఆ 40 రోజుల్లో వీళ్ళు వెళ్ళి ఆ ఇజ్రాయెల్కి వెళ్ళిపోతే, కానాన్ దేశానికి వెళ్ళిపోతే, ఇటుకలు పని చేసిన కూలోడు కత్తులు పట్టిన వాళ్ళతో యుద్ధం చేయగలడా? కసా 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 తలకాయ తెగిపోతాయి కదా, తెగిపోతాయి. తప్పించుకోనికి కూడా చేత కదా వీళ్ళకి. అయితే ఇక్కడ రాసిన మాట అదే, మరొకసారి చదువుతాను. ఫరో ప్రజల్ని పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోదురేమో అనుకొని, అర్థమైందా? అక్కడికి వెళ్ళిపోయారనుకో 40 డేస్లో అక్కడ యుద్ధం చేయాలి. యుద్ధంలో సుమారుగా ఒక 1000 మంది లేచిపోతారు. లేచిపోయిన తర్వాత వీళ్ళు ఏం ఫీల్ అవుతారు తెలుసా? ఏ మోషే, ఏంటో మీరు చేసిన పని, మాకు యుద్ధం రాదు, దేవుడు చెప్పాడని 40 రోజుల్లో తీసుకొచ్చావు, ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం, మేము ఈ దారుణం చూడలేం, మేము చచ్చిపోలేం, మేము వెళ్ళిపోతాం మా ఐగుప్తు దేశానికి.
చచ్చిపోవడం కంటే బానిసలుగా బతకడం మేల్, గుడ్డి కంటే మెలమేల్ అంటారు కదా, అలా చచ్చిపోవడం కంటే ఎక్కడో దగ్గర బతికుండా మేలరా బాబు అని మేము వెళ్ళిపోతాం అని పశ్చాత్తాపడతారు. ఎందుకు? అనవసరంగా వచ్చామే ఇక్కడికి, వీళ్ళతో యుద్ధం చేయాలనా, మా వల్ల కాదే అని దిగులు పడి వెళ్ళిపోతారు వెనక్కి. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారో అదే బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? 40 రోజుల్లో నడిపించడానికి దగ్గరైన అదే 18వ వాక్యం. అయితే దేవుడు 17వ వాక్యంలో ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఫిలిష్తీయుల దేశం గుండా ఈ ప్రజలందరినీ తీసుకెళ్తే దేవుడిచ్చిన మాట ప్రకారం 40 డేస్లో రీచ్ అయిపోతారు. కానీ అక్కడికి వెళ్తే ఏం చేయాలి? యుద్ధం చేయలేరు, వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఆలోచించామనుకున్నాడు తెలుసా? దేవుడు అయితే ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గము గుండా నడిపించెను. చపలోడి ప్రభుని మహింపరుతాం. చుట్టూ మార్గమగు. ఇప్పుడు గేట్లోంచి తిన్నగా డోర్లోకి రావాలి అంటే ఈ గేట్లోకి వచ్చి అటా చుట్టూరా కాంపౌండ్ వాళ్ళలోంచి చుట్టూ వచ్చి ఈ డోర్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? దేవుడు అలా తీసుకెళ్ళాడు వాళ్ళని. ఈ 40 సంవత్సరాల తర్వాత కూడా చేయాల్సింది యుద్ధమే కదా పాస్టర్ గారు అంటారు మీరు. ఈ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఏం చేశారు తెలుసా? అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత సంకన పిల్లల్ని పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మార్గమధ్యంలో ప్రసవాన్ని ఇచ్చిన వాళ్ళు, బిడ్డల్ని కన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే చిన్న పిల్లల్ని మార్గంలో పుట్టిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడ పుట్టారు వాళ్ళు? రాళ్ళల్లో, అడవుల్లో, ఎడారుల్లో, సముద్ర మార్గంలో పుట్టి తిండి సరిగ్గా లేక గాలికి, ఎండకి, వర్షానికి తడిసి ఎండిపోయి వాళ్ళు రాళ్ళలాగా తయారయ్యారు. 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆ మార్గంలో పుట్టిన వాళ్ళు, చిన్న బిడ్డలు బయలుదేరిన వాళ్ళు 40 సంవత్సరాల యవనస్తులు ఎలా తయారయ్యారు తెలుసా? యుద్ధ వీరులుగా తయారయ్యారు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడతారు. God has prepared them in 40 years as warriors. సైనికుల వలె దేవుడు తయారు చేశాడు వాళ్ళని. మార్గ మధ్యలో చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి, సిద్ధమైపోయారు. అందుకే చివరిలో ఉంటుంది, ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దాన భూమికి వెళ్ళేటప్పటికి యెహోషువలో ఉంటుంది, యెహోషువలో 40,000 మంది యుద్ధ రంగానికి సిద్ధమయ్యారు. 40,000 మంది. 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే యుద్ధానికి సిద్ధం చేయటానికి. నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆశీర్వాదాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేవు. ఇప్పుడు నేను ఎవరినన్నా పిలిచి, ఒక చిన్న పిల్లాన్ని పిలిచి, ఒక 5వ తరగతిని ఒక 500 ఇచ్చాననుకో, ఖర్చు పెట్టుకోరా, నాడేం చేస్తాడు? షాప్కి వెళ్ళి అన్నా చాక్లెట్లు వేయండి అన్నా అంటాడు. 500 రూపాయలు ఇచ్చి, అరే దీనికి ఇన్ని చాక్లెట్లు వస్తారంటే, అవునా నాకు 5 చాక్లెట్లు, 5 బిస్కెట్లు, 5 లాలీపాప్లు, 5 కుర్కురే ప్యాకెట్లు, 5 లేస్ ప్యాకెట్లు ఇవ్వంటే, అయినా ఇంత డబ్బు ఉందిరా బాబు అంటే, అవునా సరేలే డబ్బు ఇచ్చేయి అంటాడు. ఎందుకు? వాడి వయసుకి ఆ డబ్బుకి వాడు బ్యాలెన్స్ చేయలేడు దాన్ని. దేవుడు నీకు ఆశీర్వాదం ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? ప్రమోషన్ కానీ, అభివృద్ధిని కానీ, దీవెనను కానీ, ఫలితం కానీ, విడుదల కానీ ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేవు. దేవుడు ఇస్తే దాని విలువ తెలియచేయటానికి టైం తీసుకుంటున్నాడు దేవుడు. కష్టపెట్టి దాని విలువ నేర్పించి అప్పుడు ఇద్దాంలే అని నేర్పిస్తుంది. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద బ్లెస్సింగ్. దీవెన కొరకు నిన్ను సిద్ధం చేస్తున్నాడు అంతే. ఆలస్యం నీ మేలు కొరకే. అల్టిమేట్గా 40 సంవత్సరాలకి సిద్ధమైన యుద్ధ సన్నద్ధుల ద్వారా గెలిచి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని ఇజ్రాయేల్లో వీళ్ళందరూ కానాన్ దేశంలో పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. చపలుగొట్టి ప్రభు నామని మహింపరుద్దాం. నెక్స్ట్ 4వ ప్రశ్న, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయా? ఇది చాలా మందికి ఉన్నటువంటి రెగ్యులర్ డౌట్. దేవుని చిత్తానుసారంగా చేస్తే పాస్టర్ గారు శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా? వస్తాయా రావా? దీని సమాధానం ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్నానండి ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని, అది దేవుని చిత్తానుసారంగానే చేసుకున్నా, ప్రార్థనలో పెట్టి చేసుకున్నాం. పెళ్ళైన నెలకే సమస్యలు స్టార్ట్ అయ్యాయి, గొడవలు స్టార్ట్ అయిపోయాయి. లేదు నేను వ్యాపారం మొదలు పెట్టాను పాస్టర్ గారు, సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని నీతిగా డబ్బు తెచ్చి పెట్టుబడి పెట్టాను. నేను మహాప్రార్థన పరుణ్ణి. నేను వ్యాపారం మొదలుపెట్టాను, కానీ వ్యాపారం మొదలుపెట్టిన నెలకే నష్టాలు వస్తున్నాయి. ఇది దేవుని చిత్తమేనా? నెక్స్ట్ 3వది, నాకు ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ఇది దేవుని చిత్తమే అని సేవకుడు చెప్పాడు, లేదా కళ ద్వారా చెప్పాడు, దర్శనం ద్వారా చెప్పాడు, వాక్యం ద్వారా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది దేవుని చిత్తమే అని. అప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి శ్రమలు స్టార్ట్ అయిపోయాయి. ఇది దేవుని చిత్తమేనా పాస్టర్ గారు? ఇవి చాలా డౌట్స్ ఉంటాయి మీకు. దేవుని చిత్తంలో ఉంటే
శ్రమ వస్తుందా రాలేదా? ఎవడైనా ఒకడు సేవ చేయటానికి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యతిరేకతలు శ్రమలు వస్తుంటే చుట్టుపక్కల చాలామంది ఏమంటారు తెలుసా? కొంతమంది సేవకులు, దేవుని చిత్తం కాదు బ్రదర్, అందుకే ఇక్కడ ఇన్ని పోరాటాలు, ఇన్ని వ్యతిరేకతలు జరుగుతున్నాయి అంటారు. పెళ్ళి అయితే వాళ్ళ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో దంపతులు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే కొందరు ఏమంటారు తెలుసా? కొందరు భక్తులు అంటారు, సేవకులు అంటారు, బంధువులు అంటారు. ఇది దేవుని చిత్తానుసారమైన వివాహం కాదేమో, అందుకే ఇద్దరికి ఎవరంటే ఒకటి పడట్లా. ఇది దేవుని చిత్తానుసారమైన ఉద్యోగం కాదేమో, అందుకే సమస్యలు వస్తున్నాయి. ఈ వ్యాపారం దేవుని చిత్తం కాదేమో, అందుకే ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా చాలా రకాలుగా మాట్లాడతారు. దేవుని చిత్తంలో ఉంటే శ్రమలు వస్తాయా? వస్తాయని చేతులెత్తండి. దేవుని చిత్తానుసారంగా చేస్తే శ్రమలు వస్తాయా? దించండి. దేవుని చిత్తానుసారంగా లేకపోతే శ్రమలు వస్తాయా? ఒక చేసావు, ఆ దేవుని చిత్తంగా శ్రమలు వస్తాయా? ఒక విషయం చెప్తాను మీకు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 2 and 3. మరియు యెహోవా మోషేను ఇలా సెలవిచ్చింది, ఇజ్రాయేలీలు తిరిగి పిహాహీరోతు ఎదుట అనగా మిగ్దోలను సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొను. ఇది విషయం. దేవుడు అన్నాడు, మోషే పక్కాగా దేవుడు ఎల్లమంటే వెళ్ళేవాడు, కూర్చో అంటే కూర్చునేవాడు, లే అంటే లేచేవాడు. దేవుని మాటని అస్సలు విడిచిపెట్టేవాడు కాదు. పర్ఫెక్ట్గా దేవుని చిత్తాన్ని ఫాలో అయిన వాడు మోషే. దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడు. ప్రభువా నువ్వు ఏం చెప్తే చేస్తా అని నమ్మి వెళ్ళాడు మోషే. అయితే దేవుడు అన్నాడు, ఈయన వెనక ఇజ్రాయిలీలు కొన్ని 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దేవుడు అన్నాడు, మోషే నడిచి అలసిపోయారు కదా, పిహాహీరోత్ అనే ఒక స్థలం ఉంటుంది, అక్కడ కూర్చోమని నీ ప్రజలందరినీ రెస్ట్ తీసుకోండి అంటే థ్యాంక్స్ ప్రభువా అని అందరూ విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న స్థలం ఎలా ఉంటుందో తెలుసా? ముందు సముద్రం ఉంటుంది, ఆ సముద్రం పేరు ఎర్ర సముద్రం. ఇటు పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, వెనక వాళ్ళు వచ్చిన మార్గం. అయితే బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అని ప్రజలందరూ కూడా పాటలు పాడుకుంటున్నారు. ఏం పాటలు తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. ఆనందం వచ్చినప్పుడే వాళ్ళంతే, ఆనందం వచ్చింది, పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తున్నారు దేవుని దగ్గర. ఇంత లోపల క్లక్ టక్ క్లక్ టక్ క్లక్ టక్ క్లక్ టక్ క్లక్ టక్ సౌండ్లు వినబడుతున్నాయి. రే ఇదేంటారా మ్యూజిక్ వస్తుంది అంటే, మ్యూజిక్ కాదా, వెనక్కి తిరిగి చూసాడు. చూస్తే ఫరో సైన్యం వస్తుంది, గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని, కత్తులు పట్టుకొని, కత్తులు తిప్పుకుంటారు. మీ తలకాయలు లేచిపోతాయి ఈరోజు అని వస్తున్నారు వాళ్ళందరూ. శత్రు సైన్యం అంతా కూడా గుర్రాల మీద కత్తులు పట్టుకొని వస్తుంటే, అప్పటి వరకు హల్లెలూయా స్తోత్రం అని పాడినోళ్ళు ఒక్కసారి మోషే ఏం స్కెచ్ చేసావు నువ్వు? బాగానే ప్లాన్ చేసావు చంపించడానికి మమ్మల్ని. శత్రువులు వస్తున్నారు, ఫరో సైన్యం వస్తుంది, మా బతికేంటి ఇప్పుడు? చంపడానికి స్కెచ్ చేసావు నువ్వు? ఇదేనా దేవుడు చెప్పాడు నీకు అని దేవుణ్ణి దూషిస్తున్నారు, మోషేని దూషిస్తున్నారు. ఇప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా? మోషే సొంతంగా ఆలోచనలో కూర్చోలేదు అక్కడ ఎందుకు ఆగారు తెలుసా? దేవుడు ఆగమంటే ఆగాడు. మరి దేవుని చిత్తమే కదా అది. కష్టం వచ్చిందా లేదా? శ్రమ వచ్చిందా లేదా? శత్రువు వచ్చాడా లేదా? కన్నీళ్ళు వస్తున్నాయి లేదా? ఒకటి చెప్పనా, దేవుని చిత్తానుసారంగా వెళ్ళిన శ్రమలు వస్తాయి నువ్వు నిలబడటానికి. దేవుని చిత్తం కాకుండా వెళ్ళిన శ్రమలు వస్తాయి నువ్వు నిలవటానికి. రెండూ ఒకటే, రెండిటిలోనూ శ్రమలు వస్తాయి. దేవుని చిత్తానుసారమైన శ్రమ వస్తే దేవుడే నీకు బలం ఇస్తాడు ఆ శ్రమను గెలవటానికి. దేవుని చిత్తంలో లేని శ్రమ వస్తే, ప్రభువా ఈ శ్రమ నుంచి తప్పించవా అన్నావు అనుకో, రే నీ సావు నువ్వు సావు, నేనేం చేయను అంటాడు దేవుడు. అంతే, వదిలేసాడు, నేనేమి నరకాన్ని తీసుకెళ్ళిపోడు. నీకు నచ్చినట్టు చేసుకున్నావు కదా, నీ ఏడుపు నువ్వు ఏడు, నేనేం చేయలేను నీకంటే. అంటే అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ ఎవరు చేస్తారు? పెద్దోళ్ళు కుదిర్చి అన్ని మాట్లాడుకొని చేస్తారు. పెళ్ళైన తర్వాత సమస్య వచ్చిందనుకో, ఆ దేవుని చిత్తానుసారమైన వివాహం సమస్య వచ్చిందనుకో, 2 బ్యాచ్లు దిగుతాయి. ఎందుకు? అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకు దిగుతారు? అరేంజ్ చేయడానికి, ప్రాబ్లమ్ని సెట్ చేయడానికి దిగుతారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, సమస్య వచ్చిందనుకో భార్యాభర్తల మధ్యలో, బ్యాచ్లు ఏం దిగవు. జుట్టు పీక్కోవాలి, కొట్టుకోవాలి, తన్నుకోవాలి, పొడుచుకోవాలి, ఇంకా వీలైతే విడిపోవాలి. అంతే. వాళ్ళు రారు వీళ్ళు రారు. ఏమంటారు తెలుసా? మేము చెప్పాం కదా
ఆయన నువ్వు కాదని వెళ్ళిపోయావు కదా, నీ ఇష్టమే కదా, నీ చిత్తానుసారం చేసుకున్నావు కదా, స్వచిత్తం నేర్చుకున్నావు, వెళ్ళిపో, నువ్వే చేసుకో, నువ్వే పిక్కో, నువ్వే లాక్కో, నువ్వే కొట్టుకో, నువ్వే సాధించుకో, నాకు తెలీదు, మమ్మల్ని అడిగి చేసుకున్నావా, మేము వద్దన్నాం కదా, ఆయన నీ ఇష్టం వచ్చినట్టు చేసావు కదా అంటారు పెద్దవాళ్ళు. మీరు నచ్చి చేసుకున్నారు, బతికితే బతుక్కోండి, చేస్తే చచ్చుకోండి, మీ ఇష్టం అంటారు. అంటే వీళ్ళు చెప్పింది చేస్తే ఏ సమస్య వచ్చినా వీళ్ళు ముందుకు వస్తారు పోరాడడానికి. అమ్మ వాళ్ళు పేరెంట్స్ వస్తారు. వీళ్ళకి నచ్చకుండా చేసుకుంటే నీ చావు నువ్వు చావు అంటారు కష్టం వచ్చినప్పుడు. దేవుడు కూడా అంతే. దేవుడు చెప్పినట్టు వింటే కష్టం వచ్చిందనుకో, నేనున్నాను కదా, ఎందుకు భయం నీకు, చెప్పింది నేనే, విడిపించేది కూడా నేనే అంటాడు. దేవునికి ఇష్టం లేకుండా చేసావనుకో, ప్రవ్వా అని ప్రార్థన చేస్తే, రే నన్ను అడిగావు నువ్వు, నేను చెప్పింది చేసావు నువ్వు, నేను నీకు సహాయం చేయను, నీ సావు నువ్వు చావు అంటాడు దేవుడు. చిత్తము చేసినా శ్రమలు వస్తాయి, అక్కడ దేవుడు తోడుంటాడు. ఆయన చిత్తం కాకుండా స్వచిత్తంలో చేస్తే దేవుడు తోడుండడు, నీ సావు నువ్వు చావాల్సిందే. అదనమాట. ఇక్కడ శ్రమ వచ్చింది, ఇది దేవుని చిత్తమే. కానీ దేవుడు వీరిని చూస్తుంటే ప్రజలందరూ కుక్కలు మొరినట్టు మొరేస్తున్నారు. ఎవరి మీద? దేవుని మీద, మోషే మీద, అహరోను మీద అరుస్తుంటే మోషే ఏం చేయాలో అర్థం కాల. చుట్టూ చూశాడు. చుట్టూ చూస్తే కొండలున్నాయి, సముద్రం ఉంది, పారిపోదామంటే శత్రువులు వచ్చేస్తున్నారు. ఈ ప్రజలందరూ ఏడుస్తున్నారు, పారిపోవటానికి అవకాశం లేదు. ఇటు వెళ్దామంటే కొండ, ఇటు వెళ్దామంటే కొండ, ముందుకు వెళ్దామంటే సముద్రం. చచ్చిపోవడం తప్ప వేరే అవకాశం లేదు. రెండే ఛాన్సులు, ఒకటి సముద్రంలో దూకి చచ్చిపోవాలి, లేదా వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలి. రెండే అవకాశం, రెండు సావులే. వీళ్ళకి అర్థమైపోయింది దేవుడు చంపేయడానికి స్కెచ్ చేశాడు మమ్మల్ని ఈరోజు అని. అయితే ఈ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అద్భుత రీతిగా దేవుడు వారిని ఆ స్థలంలో నుంచి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి విడిపించి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి ప్రశ్న, కష్టాలు దేవుడిస్తాడా, సాతానుడు ఇస్తాడా? కష్టాలు దేవుడిస్తాడా, సాతానుడు? 2 నిమిషాలు ముగిస్తాను. కష్టాలు దేవుడిస్తాడా, సాతానుడు? మీరు చెప్పండి. కష్టాలు దేవుడిస్తాడు అన్నోళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. కష్టాలు ఇచ్చే దేవుడే అండి, దించండి. కష్టాలు సాతానుడు ఇస్తాడు, చేతులు ఎత్తండి. డౌట్, ఓకే, నో ప్రాబ్లం, క్లారిఫై చేయడానికి చెప్తున్నా. అయితే దేవుడు ఇస్తాడా, సాతానుడు ఇస్తాడా? మరలా అదే సన్నివేశం చెప్తా. నిర్గమకాండం 14వ అధ్యాయం 4-5 వాక్యాలు. ఇంతకుముందు 2-3 చూసాం, ఇది 4-5. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ కూర్చోమని చెప్పింది ఎవరు? సముద్రం దగ్గర దేవుడు. మోషే అహరోనులతో అక్కడ కూర్చోండి, ప్రజలందరినీ కూర్చోబెట్టండి అని చెప్పింది ఎవరు? దేవుడు కదా. దేవుడు. శత్రు సైన్యం వచ్చింది, శత్రు సైన్యాన్ని పంపించింది ఎవరు? దేవుడేనా? కరెక్ట్ చెప్పాలి. సాతానుడు పంపించారు, దేవుడు పంపించారు శత్రువుల్ని. సముద్రము అడ్డు, కొండలు అడ్డు, శత్రువులు వచ్చారు, వీళ్ళు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. పంపించింది ఎవరు? దేవుడు పంపించాడండి. శత్రువులను కూడా అన్నుల చేతులు ఎత్తండి. సాతానుడు పంపించాడు పాస్టర్ గారు, శత్రువులు అన్నుల చేతులు ఎత్తండి. నేను చెప్పనా? దేవుడే పంపించాడు. దేవుడు గేమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి, మనకు అర్థం కావు అంతే. అందుకే అక్కడ మాట ఉంటుంది చూడు, ఆ 3వ వచనంలో, ఫరో ఇజ్రాయేలీయులను గూర్చి ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యమున వారు మూసివేసినని తెలుసుకొనేను. 4-5 వచనాలు చదివితే 14-4-5. అయితే నేను అంటే ఎవరు? దేవుడు అంటున్నాడు. అయితే నేను ఫరో హృదయముని కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా. అది అన్నమాట, అక్కడ వరకు చాలు. ఏమంటున్నాడు దేవుడు? అక్కడ వాళ్ళని కూర్చోబెట్టా, ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్దాం అని. ఏ ఫరో, ఏం కావాలి నీకు? వాళ్ళని వేసేయాలని నాకు కోపం ఉంది వాళ్ళ మీద. అవునా? అక్కడ ఎర్ర సముద్రం పిహాహీరోత్ అనే ప్లేస్ ఉంది, అక్కడ కూర్చున్నారు వాళ్ళు. వెళ్ళు వేసేసుకోపో ఏమన్నాడు దేవుడు? వెళ్ళి వేసుకో అన్నాడు. అక్కడ కూర్చోబెట్టింది దేవుడే, ఫరోని పంపించింది అది దేవుడి ఆట. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దేవుడు మంచోడా చెడ్డోడా? ఆ కష్టం ఇచ్చింది సాతానా దేవుడా? దేవుడే. ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నాకు ఒక 50 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఏవేవో చేద్దామని అప్పులు చేశా ఎవరి దగ్గర. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రే అప్పులో నా కోసం వచ్చేస్తున్నాడు ఊరిలోకి, నేను వచ్చానని చెప్పకో, నేను ఎక్కడున్నాను చెప్పకో, ఇదో నేను ఊరవతల పలానా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు వెనకాల దాక్కొని ఉంటాను,